నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశ్వకర్మ యోజనతో చేతి వృత్తుల వారు పారిశ్రామికవేత్తలుగా మారవచ్చన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రకాశం జిల్లాలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి నెల 1వ తేదీన పేదల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు ఆదేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 100 రోజుల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాయన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి చూపించిందన్న కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. లడ్డూకు వినియోగించిన నెయ్యిలో నాణ్యత లేదని ల్యాబ్ నివేదికల్లో వెల్లడైందన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. విశ్వకర్మ పథకం ప్రయోజనాలను పొందడం ద్వారా చేతి వృత్తుల వారు పారిశ్రామికవేత్తలుగా మారవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ రోజు వార్తాలోని స్వావలంబి మైదానంలో విశ్వకర్మ యోజన వార్షికోత్సవంలో పాల్గొన్నారు. యువకులు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అలాగే మహిళల స్వావలంబన దిశగా ప్రోత్సహించేలా పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ సాంప్రదాయ చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేందుకు ఆధునిక యంత్రాలు, టూల్ కిట్లను అందించినట్లు చెప్పారు. గత ఏడాది కాలంలో 1400 కోట్ల రూపాయల రుణాలను ఈ పథక లబ్ధిదారులకు అందించామన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్మారక స్టాంపును ప్రధానమంత్రి ఆవిష్కరించారు. పీఎం విశ్వకర్మ కింద 1,00,000 మంది లబ్ధిదారులకు డిజిటల్ ఐడి కార్డులను అందించే ప్రక్రియను ప్రధాని ప్రారంభించారు. विश्वकर्मा बंधुओं की चिंता की होती तो इस समाज की कितनी बड़ी सेवा होती। लेकिन कांग्रेस और उसके दोस्तों ने एससी, एसटी, ओबीसी को जानबूझ करके आगे नहीं बढ़ने दिया। हमने सरकारी सिस्टम से कांग्रेस की इस दलित पिछड़ा विरोधी सोच को खत्म किया है। पिछले 1 साल के आंकड़े बताते हैं कि आज विश्वकर्मा योजना का सबसे ज्यादा लाभ एससी, एसटी और ओबीसी समाज उठा रहा है। विदर्भ के कपास से यही हाई क्वालिटी फैब्रिक बनेगा और यहीं पर फैब्रिक से फैशन के मुताबिक कपड़े तैयार किए जाएंगे। ये फैशन विदेशों तक एक्सपोर्ट होगा। इससे किसानों को खेती में होने वाला नुकसान बंद होगा, उन्हें उनकी फसल की अच्छी कीमत मिलेगी, उसमें वैल्यू एडिशन होगा। अकेले पीएम मित्र पार्क से ही यहां 8 से 10 हजार करोड़ रुपए के निवेश की संभावना है। इससे विदर्भ और महाराष्ट्र में युवाओं के लिए रोजगार के 1 लाख से ज्यादा नए अवसर बनेंगे। ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శాసనసభ్యులు, కలెక్టర్లు, అధికారులు పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని సహాయం అందించాలని సూచించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలం
మద్దిరాలపాడులో పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని విధంగా కూటమికి ప్రజలు పట్టం కట్టారన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ నుంచి పింఛన్ను పెంచి అందించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. 100 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది. డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి, డైవర్ట్ చేసి, ఒక విధంగా దుర్వినియోగం చేసి, కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక ఉదాహరణ, పంచాయతీ రాజ్లో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే 990 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు 1200 కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 990 కోట్లు ఇచ్చాను, 1200 కోట్లు వచ్చాయి. ఇప్పుడు సర్పంచులందరికీ కాస్తో కూస్తో వెసులుబాటు వచ్చి పనులు చేసే స్థాయికి తీసుకొచ్చావంటే అది గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రంగమని కాదు, అన్ని రంగాలలో ఇదే పరిస్థితి. ఈ రోజు ఇక్కడ ఉంది, మీ ఊరు పక్కనే ఏదైతే రిజర్వాయర్ ఇక్కడ గుండ్లకమ్మ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక బంగారం లాంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. అంటే గుండ్లకమ్మ నుంచి ఈ చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల్లో మల్టీపర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం 5 ఏళ్లయింది. ఒక్క ఊరికి నీళ్లిచ్చిన దాఖలాలు లేవు. దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే మేము 50% ఇస్తాం, మీరు ఒక 50% పెట్టుకోండి, రెండో పెట్టుకొని మీరు ఎంతైనా పర్వాలేదని ఒక్కొక్క రాష్ట్రం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సిరిసగ వేసుకొని. దీనివల్ల ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చారు. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం 3,000, 2,000 కోట్లు ఖర్చు పెట్టకుండా, ఇచ్చిన డబ్బులకి లెక్క చూపించకుండా, ఇచ్చిన డబ్బులు రిలీజ్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే నిన్నే నేను చెప్పా, మళ్లీ ఒకసారి స్ట్రీమ్ లైన్ చేద్దాం. తప్పకుండా ఎక్కడెక్కడ జిల్లాలున్నాయో 26 జిల్లాలకి నీళ్లిచ్చే బాధ్యత, ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 100 రోజుల పాలనను దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కోనసీమగా పేరుగాంచిన ఉద్దానం ప్రాంతానికి సాగు, తాగునీరు సక్రమంగా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. జిల్లాలోని ప్రధాన నదులు అనుసంధానం యుద్ధ ప్రాతిపదికన చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 100 రోజుల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, వికలాంగుల పింఛన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అయినప్పటికీ కూడా ప్రజల తాలూకా నమ్మకం నిలబెట్టాలని అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో మనం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా చాలా సందర్భాల్లో మనం అందరూ కూడా మాట్లాడుకుంటాం, ఇంకా అభివృద్ధికి నోచుకోలేనటువంటి జిల్లా అని. ఆ తాలూకా రూపురేఖలు మార్చాలని ఈ రోజు యంగ్ టీమ్ తో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉద్దానం బ్రతకాలి, ఉద్దానం ఆనందంగా ఉండాలి. అది జరగాలనంటే ముఖ్యంగా సాగునీరు ఇక్కడ ఉండాలి. జీడికి అలాగే కొబ్బరికి కూడా పరిశ్రమలకి అందుబాటులో ప్రభుత్వం కూడా ఉండాలని ఒక నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ కొబ్బరి పార్క్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం మేము కృషి చేస్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రేమతో దీనన్నింటికి మించి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ అందరూ సహకరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తయింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేసింది. మన మంచి ప్రోగ్రాం అనే పేరుతో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ప్రజానీకానికి ఏమి సహాయ సహకారాలు అందించింది, ఇంకా ప్రజల దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నాయి, గ్రామ సభ ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం ఇచ్చాపురం నియోజకవర్గం, కవిటి మండలం,
రాజపురం గ్రామంలో ఈ గ్రామ సభని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సభకి అధ్యక్షుడు, మీ అందరి అభిమాన పాత్రుడు, గౌరవ శాసనసభ్యులు శ్రీ బెందాలం అశోక్ బాబు గారు, యువ కెరటం కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, జిల్లా కలెక్టర్ శ్రీ దినకర్ గారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై బ్రోచర్ను మంత్రి ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో పెన్షన్ 1000 రూపాయలు పెంచితే చంద్రబాబు నాయుడు 3000 నుంచి 4000 రూపాయలను పెంచారన్నారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఒకే రోజు 13,300 గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా 4,500 కోట్లు విలువైన ఉపాధి హామీ పథకాలను తీర్మానం చేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కు దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 100 రోజుల కాలంలో ఎంతో విప్లవాత్మక నిర్ణయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ 100 రోజుల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు, గతంలో ప్రజలను మధ్య పెట్టేటువంటి పథకాలు ఏవైతున్నాయో వాటిని అన్నింటికి కూడా తెలుగు పథకాలు ఇచ్చి ప్రజలకు మంచి చేకూర్చేటువంటి పథకాలను దాదాపు 100కి పైగా పథకాలను ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. ముందుగా మనందరికీ ఎక్కువగా ఉపయోగపడేటువంటి పెన్షన్ నేరుగా 4,000 రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించి ఇంటికి ఇచ్చేటువంటి స్థలాన్ని పెంచడం జరిగింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు. అలాగే గృహానికి సంబంధించేటువంటి ఆర్థిక సహాయాన్ని 4 లక్షలకు పెంచడం జరిగింది ప్రధానమంత్రి గారు మోడీ గారు. మరొక 2 కోట్ల ఇళ్లని కేటాయించడం జరిగింది ఇల్లు లేనటువంటి నిరుపేదలకు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కోట్లాది మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతిలో ఈ రోజు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పురోగతిపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేతి వృత్తిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజనను ప్రవేశపెట్టిందన్నారు. నిరుపేదలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఎన్నో పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా గత సంవత్సరం దాదాపు 30 లక్షల మంది వారసత్వంగా వచ్చిన చేతివృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజలకి, చేతివృత్తుల వారికి 18 విభాగాల్లో ఒక విశ్వకర్మ పథకాన్ని తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం ఈ దేశ ప్రధాని పేదల పెన్నిధిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. సంవత్సర కాలం పూర్తయింది. దీనికోసం 13,000 కోట్లు కేటాయించి చేతి వృత్తుల్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో మళ్ళీ వాటికి పునఃప్రాభవం తీసుకురావడం కోసం, చేయూతనివ్వడం కోసం చేతి వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళని గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి శిక్షణ సందర్భంగా ఉచిత వసతి, ఉచిత భోజన వసతి కల్పిస్తూ ప్రతిరోజు ఒక 500 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తూ శిక్షణ పూర్తయిన తర్వాత వారు ఏ వృత్తినైతే ఎన్నుకున్నారో దాంట్లో తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడును కోరారు. కేంద్రం ఈ విషయంలో రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే నివేదిక కోరినట్లు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. असल में ये खबर डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है. तो जैसे ही ये खबर मुझे मिली मैंने चंद्रबाबू नायडू जी से बात की, उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें. उस रिपोर्ट को मैं एग्जामिन भी करूँगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूँगा, उनका क्या कहना है उसको भी जानूंगा. उस जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके
వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తుంది మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేశాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. తిరుమల లడ్డూ తయారీలోని నెయ్యిలో జంతువు కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇది క్షమించరాని నేరమని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. पिछली सरकार के समय में टीटीडी बोर्ड में कर्मचारियों को नियुक्ति करने के समय में अन्य धर्मों के लोगों को और नास्तिकों को नियुक्त किया गया। मैं एपी सरकार से मैं विनती करता हूं कि तुरंत इसके ऊपर इंक्वायरी करना है। తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న ఆయన తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని, ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని చాలా మంది ఫిర్యాదు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన చేపట్టామని తెలిపారు. ఫిర్యాదులు వస్తున్నా టీటీడీ గత చైర్మన్ ఈవో పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల మనోభావాలు గౌరవించకుండా ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో భారీగా కల్తీ జరిగినట్లు నివేదికలు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపామని, నెయ్యిలో నాణ్యత లేదని నివేదికల్లో వెల్లడైందన్నారు. జంతువు కొవ్వు నెయ్యిలో కలిసినట్లుగా నిర్ధారించామన్నారు. ఈ అంశంపై కమిటీని వేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక నెయ్యి కల్తీ పరీక్ష కోసం బయటకు పంపడం ఇదే తొలిసారి అని ఈవో వెల్లడించారు. గీ సప్లై చేయాలంటే, ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి అది బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే, ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనివే, ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని, అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై వస్తున్న వార్తలు చాలా బాధాకరమని శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నైవేద్యాలు, లడ్డూల్లో పవిత్రమైన నెయ్యిని కల్తీ చేయడం బాధ కలిగించిందన్నారు. ప్రసాదాల నాణ్యత లోపించిందని గతంలో చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. తాను ఒంటరి పోరాటం చేశానని, తోటి అర్చకులు కూడా తనకు సహకారం అందించలేదన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేపట్టారని తెలిపారు. నేయి కల్తీ మీద సమగ్రమైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి, మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క, జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. తిరుమల లడ్డూపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ 100 రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి కట్టుకథలు చెబుతున్నారన్నారు. నేయికి బదులుగా జంతువు కొవ్వు వాడారని చెప్పడం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. చివరికి 100 రోజుల పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే కారణం ఏమిటనంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ నెయ్యి వినియోగించుకునే అంశంపై లోతైన విచారణ జరగాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. లడ్డూ ప్రసాదంలో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కలిశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారని, ఈ వ్యవహారంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తారని, ఈ అంశంలో ఖచ్చితంగా విచారణ జరగాలన్నారు. బయటపడ్డ విషయం ఏమిటంటే, లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్లో ఇవన్నీ ఉన్నాయని, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతోమంది సెంటిమెంట్స్, ఇమోషన్స్కు ముడిపడిన విషయం. మన రాష్ట్రంలోనే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న
ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయసంగా ఇంత క్యాజువల్గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లాను సమగ్రాభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గత ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగలం పాదయాత్రను ఆపలేకపోయారన్నారు. బంగారుపాళ్యం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారని, తరచూ డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లడానికి ఎంతో డబ్బు, సమయం ఖర్చవుతుందని, వారికి అందుబాటులో ఈ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరద బాధితుల సహాయార్థం శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వానికి అందించనున్నట్లు సిపి ప్రొఫెసర్ కె రెమీరజని తెలిపారు. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి విలయ తాండవానికి గురై దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలను కొనియాడారు. వర్సిటీలోని సైకలాజికల్ అసెస్మెంట్ అండ్ కౌన్సిల్ సెంటర్, విజయవాడ పరిసర ప్రాంతాలలో వరద ముంపునకు గురైన బాధితులకు ఉచిత ఆన్లైన్ సలహా సంప్రదింపులు అందిస్తున్నామన్నారు. లోని సైకలాజికల్ అసెస్మెంట్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ వారు విజయవాడ తదితర ప్రాంతాల్లో వరద ముప్పుకు గురైన బాధితులకు ఉచిత ఆన్లైన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రకృతి విలయతాండవానికి గురై దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహాయ చర్యలను అభినందిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం తన వంతు సాయంగా ఉద్యోగుల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, వారి అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంక్షేమాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. సంక్షోభంలోనూ సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తిగా ముఖ్యమంత్రిని కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపుతో తిరుగులేని సంక్షేమ చరిత్రకు పునాదులు వేశారన్నారు. జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతూ, ఇదే తూతు మంత్రంగా మనం మొక్కుబడిగా ఇది చేయడం కాకుండా ప్రజలందరికీ తీసుకెళ్ళి మనం చేసినటువంటి ఈ ఘనకార్యాలను మనం వివరించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే కిందటిసారి అప్పుడు లక్షలాది టీచర్ పోస్టులు తీసిన ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల్లో మెగా డిఎస్ ఇస్తానన్న ఆ గత ముఖ్యమంత్రి దగా డిఎస్ ఒక్క టీచర్ పోస్టు కూడా తీయలేదు. మనం వచ్చిన వెంటనే మొదట 5 సంతకాల్లో ఒక సంతకం అయినటువంటి మెగా డిఎస్ 16,437 పోస్టుల్ని మనం తీయడం జరిగింది. అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయ్యాయి. పెన్షన్ 3,000 అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాలలో అందుకున్న జ్ఞాపికలను ఏటా వేలం వేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా జ్ఞాపికలను వేలం వేసే ప్రక్రియను ప్రారంభించారు. ఆయా జ్ఞాపికలను వేలం వేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే కార్యక్రమానికి అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి స్పందిస్తూ మెమోంటోలను వేలం వేయడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ వేలం ప్రక్రియలో అందరూ పాల్గొనాలని ప్రజలను కోరారు. ప్రతి సంవత్సరం బహిరంగ కార్యక్రమాల సమయంలో అందుకున్న వివిధ జ్ఞాపికలను వేలం వేస్తున్నారని, ఈ సంవత్సరం కూడా వేలం ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఆసక్తికరంగా అనిపించే మెమోంటోలను సొంతం చేసుకునేందుకు ఈ ప్రక్రియలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. Narendra Modi. Visit pmmementos.gov.in between September 17 and October 2 and place your bids in the e-auction. All proceeds from this e-auction will be contributed to the Namami Gange project to ensure a cleaner and more pristine Ganga. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.